పీసీసీ చేపట్టిన మొదటి విడత జనహిత పాదయాత్ర సక్సెస్ కావడంతో రెండో విడత పాదయాత్రను చేపట్టాలని భావిస్తున్నారు. షెడ్యూల్తో పాటు రూట్ మ్యాప్ను ఖరారు చేశారు. ఈ నెల 24 నుంచి 26 వరకు 3 రోజులు రెండో విడత జనహిత పాదయాత్ర చేపట్టాలని డేట్ ఫిక్స్ చేశారు. ఈ పాదయాత్రలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. రెట్టించిన ఉత్సాహంతో జనహిత పాదయాత్ర నిర్వహించాలని ప్లాన్ చేశారు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రకు రూపకల్పన చేశారు. ఈ క్రమంలోనే మొదటి విడత జనహిత పాదయాత్ర ఈ నెల 1 నుంచి 4 వరకు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి ఆదిలాబాద్ జిల్లా ఖానాపురం వరకు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షితో కలిసి పాదయాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారి నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా శ్రమదానం కూడా చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి స్థానికంగా క్యాడర్ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొదటి విడత పాదయాత్ర సక్సెస్ కావడంతో రెండో విడత జనహిత పాదయాత్రను చేపట్టాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారు. 24న చొప్పదండి నియోజకవర్గం, 25న వరంగల్ వర్ధన్నపేట, 26న జూబ్లీహిల్స్ లో పాదయాత్ర షెడ్యూల్ ని ఫిక్స్ చేశారు. ఈ పాదయాత్రలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నట్టు తెలుస్తోంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గంటన్నర పాటు ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మొదటి విడతలో నిర్వహించిన పాదయాత్రలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరించారు, ఎలాంటి ఫిర్యాదులు అందాయి, నేతలకు కార్యకర్తలకు ఉన్న సమస్యలేంటి అని మహేష్ గౌడ్ను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలతో పాటు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్కు సూచించినట్లుగా తెలుస్తోంది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో మరొకసారి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. రెండో విడత జనహిత పాదయాత్రతో పాటు ఈ నెల 23న నిర్వహించే పీఏసీ మీటింగ్లో చర్చించాల్సిన అంశాలపై సీఎంతో మాట్లాడారు. అయితే ఈసారి పీసీసీ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వరంగల్ జిల్లా నేతల మధ్య జరుగుతున్న గ్రూప్ తగాదాలు, స్థానిక ఎన్నికలపై ఫైనల్ నిర్ణయం పీఏసీ సమావేశంలో తీసుకుంటారని పార్టీ శ్రేణులంటున్నారు. ఈ నెల 22న ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వస్తారని, పీఏసీ ఎజెండా గురించి చర్చిస్తారని తెలుస్తోంది. రెండో విడత జనహిత పాదయాత్రను రెట్టించిన ఉత్సాహంతో నిర్వహించాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్లాన్ చేశారు. ఈసారి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని గాంధీ భవన్ లో జరిగిన చిట్చాట్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ రెండో విడత పాదయాత్రలో పాల్గొంటే కార్యకర్తల్లో మరింత జోష్ పెరుగుతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు.